ఆపరేషన్ కగార్పై లోక్సభలో ప్రసంగిస్తున్న హోంమంత్రి అమిత్ షా. నక్సలిజం అంతం, దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది. సాల్వాజుడం కేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో అనేక మంది మృతి. ఆయన తన వ్యక్తిగత ఎజెండాకు రాజ్యాంగ ముసుగు వేశారు. కాంగ్రెస్ హయాంలోనే నక్సలిజం ఉధృతి. సానుభూతి పరులతో రాహుల్కు లింక్. హైదరాబాద్లో గద్దర్తో భేటీ అయ్యారు. మావోయిస్టుల ఏరివేతో తెలంగాణ పోలీసుల సహకారం మరవలేనిది. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా అంటూ మనం ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నాం. అంటే ఈరోజు మార్చి 31 ఈరోజు లాస్ట్ డేట్గా, అంటే మావోయిస్టులు ఎవరున్నా సరే లొంగిపోవాల్సిందే. వాళ్ళు లొంగిపోకపోతే మాత్రం ఎన్కౌంటర్ చేస్తాము. బుల్లెట్ అంటే గన్ను పట్టే వాళ్ళకు గన్నుతోనే సమానం చెప్తాము అని చెప్పి అమిత్ షా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. సో ఇక మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది అని చెప్పి అమిత్ షా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పటికే చాలామందిగా చూసినాం కదా, ఇట్మా ప్రధాన అనుచరుడు దేవ్జీ లొంగిపోయాడు, ఆశన లొంగిపోయాడు, మల్లోజుల లొంగిపోయాడు. సో ఇలా చాలామంది కీలక నేతలు లొంగిపోవడం, కీలక నేతలు ఎన్కౌంటర్ కావడం కూడా మనం చూస్తూనే ఉన్నామండి. సో ఇంకా గణపతి ఎక్కడ ఉన్నాడు, గణపతి ఒక్కడు లొంగిపోతే అయిపోతుంది, ఆయన సరెండర్ కావాలని చెప్పి కూడా డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఒక పేపర్లో ప్రకటన రాయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కగార్కు నేడే చివరి రోజు. ఇంకా అజ్ఞాతంలోనే అగ్రనేతలు గణపతి, బెస్రా, నరహరి. 100 మంది మావోయిస్టుల వేటలో 10,000 బలగాలు. వీరంతా పట్టుబడితేనే ఆపరేషన్ కగారు పరిపూర్ణం. గణపతి లొంగిపోతే ధైర్యం అందిస్తాం డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టు రహితంగా ఏపీ. నారాయణరావు సగా 9 మంది లొంగుబాటు. ఏపీ డీజీపీ ప్రకటన అంటూ మావోయిస్టు వార్త చూస్తున్నాం.